ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. మ్యాజిక్ షోలతో మొదలై జబర్దస్త్ స్టేజ్పై స్కిట్లతో హడావిడి చేశాడు. వెండి తెరపై హీరోగా, షోలకు హోస్ట్గా ఎదుగుతూ వచ్చాడు. ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించేందుకు ఏ స్థాయికైనా వెళ్లే సుధీర్ ఎప్పుడూ వివాదాలకు మాత్రం పోలేదు. ఎవరిని కూడా నొప్పించే విధంగా, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా మాత్రం స్కిట్స్ చేయలేదు. అలాంటి సుడిగాలి సుధీర్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఏం జరిగిందంటే, ఈ మధ్య ఓ ప్రముఖ టీవీ షోలో హోస్ట్గా వ్యవహరిస్తున్న సుధీర్ స్టేజ్ పై ఓ కామెడీ స్కిట్ చేశాడు. అప్పుడు నందీశ్వరుడి విగ్రహం తెర మీద ఉంది. ఆ విగ్రహం తల భాగం నుండి చూస్తే శివుడి దర్శనం వచ్చింది అనాలి. కానీ స్కిట్లో ఆ సందర్భాన్ని అమ్మోరు దర్శనం అంటూ పక్కనే ఉన్న హీరోయిన్ రంభను ఉద్దేశించి మాట్లాడారు. దీంతో ఇది కాస్త దుమారం రేపింది. నిజానికి ఈ సీన్ బావగారు బాగున్నారా మూవీలోని ఓ సీన్ తీసుకొని చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. హిందూ భక్తులు దేవుణ్ణి కించపరిచారు అని, ధర్మాన్ని హాస్యాస్పదం చేయడం ఎంతవరకు సబబు అంటూ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. బుద్ధి లేదా, ఇలాంటి జోకులు అవసరమా అంటూ గడ్డిపెడుతున్నారు. అయితే ఈ విషయంపై సుధీర్ గాని, షో నిర్వాహకులు గాని ఇంతవరకు స్పందించలేదు. బుల్లితెరపై తన బ్రాండ్ కొనసాగిస్తూ వస్తున్న సుధీర్ కు ఈ వివాదం చిన్నదే కావచ్చు, కానీ సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర విమర్శలకు కారణమైంది.